గత వారం రోజుల నుంచి చూసినట్టయితే గనక ఏపీలో ఒక వివాదం జరుగుతుంది. అది లడ్డు విషయంలో కల్తీ నెయ్యి, పంది కొవ్వు మొదలగునవి కలిసాయి అని చెప్పి ఓన్లీ ఆరోపణలే కాదు, అలాగే ఇది ఒక రిపోర్ట్తో కూడా, గుజరాత్లో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్తో కూడా ఇది కన్ఫర్మ్గా జరిగింది అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాతే బయటికి చెప్పడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరగడం కూడా జరిగింది. అయితే ఈ విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటుంది. సో ఇలాంటి సమయంలో ఆయన పార్టీ ఇప్పటికే 11 సీట్లతో ఎక్కడ ఆంధ్రాలో కూడా పెద్దగా వాళ్ళ ప్రభుత్వం నుంచి కానీ, అంటే వాళ్ళ గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరు బయటకు వచ్చి పెద్దగా మాట్లాడుతుందేమీ లేదు. సో ఎక్కడ కూడా వాళ్ళ రూపురేఖలు కూడా కనిపించట్లేదు ఇప్పటికే. అయినా కూడా ఇప్పుడు ఈ వివాదం తర్వాత ఏదైతే కల్తీ నెయ్యి వివాదం బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ తరపు నుంచి ముఖ్య నాయకుల్ని మళ్ళీ తెర మీదకు తీసుకొచ్చి మళ్ళీ ప్రాయశ్చిత్త దీక్షలు చేయాలి, అది ఇది అని మాట్లాడడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఒక్క విషయం మాత్రం చాలా వివాదంగా మారింది. అది జగన్మోహన్ రెడ్డి గారు 28వ తారీఖున తిరుమల తిరుపతి పర్యటనలో గతంలో చేసిన తప్పులే మళ్ళీ చేసి మళ్ళీ హిందువుల ఆగ్రహానికి గురవుతారా, ఇంకా ఆ పార్టీని దిగజార్చే ప్రయత్నమా, లేకపోతే దీన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద విమర్శనాస్త్రాలు కానీ, లేకపోతే ఇంకేదైనా, అంటే ఆయనకు ఆ పార్టీ వాళ్ళే వీళ్ళు డ్రామాలు అలవాటు కదా, కోడికత్తి డ్రామా కానీ, లేకపోతే రాయి విసిరారని కానీ, పోయినసారి మనం సింగనగర్లో చూసినట్టయితే కనుక ఎక్కడి నుంచో రాయి విసిరి కొట్టారు, 15 రోజులు బ్యాండేజ్తో ఇటువైపు కొన్నాళ్ళు బ్యాండేజ్ వేసుకొని కనపడ్డారు వాళ్ళ పార్టీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ, ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ. సో ఇలాంటి డ్రామాలు అలవాటు కదా ఈ పార్టీకి. మరి కూటమి ప్రభుత్వం ఈ జనావేశానికి ఈయన గురైపోయి కూటమి ప్రభుత్వం చేసింది అని చెప్పడానికా, లేకపోతే ఎందుకు వెళ్తున్నారు అనేది సర్వత్రా చర్చనీయాంశం అయిపోయింది ఈరోజు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, గతంలో లాగానే గనక ఇప్పుడు మళ్ళీ ఈయన తిరుపతి వెళ్ళి కూడా డిక్లరేషన్ ఇవ్వలేదు అంటే గనక మళ్ళీ హిందువుల ఆగ్రహానికే కాదు, పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు అతపాతాళానికి తొక్కబడతాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే తీవ్రమైన ఆవేదనలో, ఆక్రోశంతో రగిలిపోతున్నారు హిందువులందరూ కూడా. మళ్ళీ ఈయన వెళ్ళి గనక మళ్ళీ దీన్ని రాజకీయ అంశం చేస్తే, దీన్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తే ఇంక ఈయన దేవుడు కూడా కాపాడలేడు ఈసారి అని చెప్పి హిందువులందరూ పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారనేది.